హాయ్ హలో నమస్తే. ఈరోజు ఏ స్క్వేర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాము. సో మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి భాగ్యలత కాలనీ నియర్ హయత్ నగర్. సో ల్యాండ్మార్క్గా తీసుకుంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన అయాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని వెనుక బిల్డింగే మన ఆఫీస్ అండి. సో ఈరోజు వీడియోలో భాగంగా ఎంఈసి అండ్ సిఈసి అకాడమిక్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఫుల్ కెరియర్ గైడెన్స్ కోసం ఈరోజు వీడియో చేయడం జరిగింది. సో ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. దాంతోపాటుగా సిఈసి అనేది కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, దాన్ని పొలిటికల్ సైన్స్ కూడా అంటాం. ఎంఈసి ఏ కామర్స్ ఫోకస్డ్ స్ట్రీమ్ విత్ స్ట్రాంగ్ క్వాంటిటేటివ్ అండ్ ఎకనామిక్ ఎంఫసిస్, గ్రేట్ ఫర్ స్టూడెంట్స్ హూ ఎంజాయ్ నంబర్స్, బిజినెస్ లాజిక్ అండ్ ఎకనామిక్ మోడల్స్. సిఈసి తీసుకుంటే బిజినెస్ స్కిల్స్తో పాటుగా ఎకనామిక్ ప్రిన్సిపల్స్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ, గవర్నెన్స్ అండ్ లా. ఇవి గుడ్ ఫర్ ద ఇంట్రెస్టెడ్ పీపుల్ హూ నీడ్ టు గెట్ ద జాబ్, పబ్లిక్ సర్వీసెస్, బిజినెస్ అండ్ లా అండ్ పాలసీ. ఇది దీనికి సంబంధించినటువంటి. దీంట్లో కీ డిఫరెన్స్ ఎట్ ఎ గ్లాన్స్. సో మనకి ఏమేమి ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఆస్పెక్ట్ ఏంటి, దేని మీద ఫోకస్ చేయాలి, దేంట్లో బెస్ట్ అవుతుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి, శాలరీ రేంజెస్ ఏముంటాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను క్లియర్ కట్గా ఇచ్చాను. సో ఎంఈసి చేసిన వాళ్ళకి ఫోకస్ వచ్చేసి నంబర్స్, బిజినెస్, ఫినాన్స్, అనలిటిక్స్. నెక్స్ట్ సిఈసి వాళ్ళకి సొసైటీ, గవర్నెన్స్ అండ్ బిజినెస్, బెస్ట్ ఫర్ ఫినాన్స్, అకౌంటింగ్ అండ్ డేటా రోల్స్, లా, సివిల్ సర్వీస్, మేనేజ్మెంట్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది సిఏ ఫౌండేషన్, సిఎఫ్ఏ, బీబీఏ, తర్వాత సిఎంఏ, సిఎస్, ఇట్లా చాలా దీనికి ఉంటాయి. దీంట్లో క్లాట్, యూపీఎస్సీ, ఇలా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఉంటాయి. సో శాలరీ రేంజెస్ అనేది 6 lakhs to 15 lakhs అనేది సిఏ వాళ్ళకు ఉంటుంది. సో ఇది వచ్చేసి 3 to 10 lakhs మధ్యలో శాలరీస్ అనేవి ఉంటాయి. కెరియర్ పాత్ ఫర్ ఎంఈసి. సో ఓన్లీ ఎంఈసి వాళ్ళకు ఏముంటుంది. సో జాబ్ రోల్, వాట్ యూ డూ, స్టార్టింగ్ శాలరీ. సిఏ ఆడిటింగ్, ట్యాక్స్, ఫినాన్స్ అడ్వైజరీగా ఉంటే యావరేజ్గా ఇండియాలో 11 lakhs, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1 lakh శాలరీ రేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సిఏకి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్గా ఉంటే దానికి 12 to 15 lakhs అనేది వస్తుంది. ఫినాన్షియల్ అనాలిసిస్, డీల్ సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు. డేటా బిజినెస్ అనలిస్ట్గా ఉంటే 6 to 9 lakhs అనేది ఉంటుంది. యాక్చువరియల్ సైంటిస్ట్, రిస్క్ అనాలిసిస్ యూజింగ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి 10 to 14 lakhs. ఎకనామిక్ కన్సల్టెంట్గా ఉంటే అడ్వైజ్ ఆన్ ఎకనామిక్ ట్రెండ్స్ 9.5 to 12 lakhs అనేది ఉంటుంది. దాని తర్వాత ఫినాన్షియల్ ప్లానర్, అడ్వైజర్గా ఉన్న వాళ్ళకి 8 to 12 lakhs. బిజినెస్ కన్సల్టెంట్గా ఉన్న వాళ్ళకి 10 to 16 lakhs. మార్కెటింగ్ లేదా ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి 8 to 14 lakhs అనేది ఉంటుంది. ఇక్కడ నోట్ ఇచ్చాను, సాలరీస్ వెరీ వైడ్లీ బేస్డ్ ఆన్ కంపెనీ, సిటీ, రోల్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో టిపికల్ పాత్వే ఏంటి, డిగ్రీ చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత, దాంట్లో బీకామ్, బీబీఏ, బీఏ ఎకనామిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ డేటా సైన్స్ కానీ చేయొచ్చు. సో సర్టిఫికేషన్స్ ఏమొస్తుంది, సిఏ, సిఎఫ్ఏ, సిఎఫ్పి, ఏసీసీఏ, సిఎంఏ, సిఎస్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. సో చార్టర్డ్ అకౌంట్, ఫినాన్షియల్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్, అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్, నెక్స్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఇప్పుడు మనము కాస్ట్ అకౌంటెంట్ కూడా అంటున్నాము, కంపెనీ సెక్రటరీ. సో ఇట్లా ఇవన్నీ మనకి ఎంఈసి చదివిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అడ్వాన్స్గా ఎంబీఏ అనేది చేస్తారు. నెక్స్ట్ కెరియర్ ఆఫ్టర్ సిఈసి. సో సిఈసి ప్రిపేర్స్ యూ ఫర్ కెరియర్స్ ఇన్వాల్వింగ్ బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో సోషల్ సిస్టమ్స్ లైక్ గవర్నెన్స్, లా అండ్ పబ్లిక్ పాలసీ. సో దాంట్లో భాగంగా మనకు ఏమేమి జాబ్స్ ఉంటుందంటే సివిల్ సర్వీస్లో సో 6 to 15 lakhs అనేది ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, పాలసీలో. నెక్స్ట్ లాయర్ కానీ లీగల్ కౌన్సిల్లో 6 to 9 lakhs అనేది ఇనిషియల్గా మనకు పేమెంట్ అనేది వస్తుంది జాబ్. నెక్స్ట్ పాలసీ అనలిస్ట్, సో 7.5 to 8.5. దీంట్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలసీ అడ్వైజర్స్ అనేది ఉంటున్నాయి. పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ ఎక్స్పర్ట్, అడ్వైజింగ్ ఆన్ పబ్లిక్ ప్రాజెక్ట్స్, ఇది 7 to 10 lakhs. డిజిటల్ మార్కెటింగ్లో మార్కెటింగ్ విత్ డేటా ఫోకస్, దానికి 3 to 8 lakhs అనేది ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్ అండ్ బిజినెస్ అనలిస్ట్కి 4 to 7 lakhs అనేది ఉంటుంది. సో బ్యాంకింగ్ ఫినాన్స్ రోల్లో 3.25 to 7 lakhs వరకు ఉంటుంది. ఎంటర్ప్రినర్గా లేదా బిజినెస్ ఓనర్గా చేస్తే అది డిపెండ్స్ ఆన్ మన బిజినెస్ మీద.
ఆధారపడి ఉంటుంది అన్నట్లు. టిపికల్ ఎడ్యుకేషనల్ రూట్స్ ఏముంటాయి, బీఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీబీఏ, బీకామ్ చదువుకోవడానికి వీలుంటుంది. ప్రొఫెషనల్గా లా, బీఏ, ఎల్ఎల్బి, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి సంబంధించి ఉంటుంది. సో సర్టిఫికేషన్స్ డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ పాలసీ అనలిస్ట్ అనేది సర్టిఫికేట్స్ ఉంటుంది. జాబ్ రేటింగ్, ఫ్యూచర్ డిమాండ్ ఏంటంటే హై డిమాండ్ అని మనం తీసుకోవచ్చు. ఏంటంటే దీస్ కెరియర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ స్ట్రాంగ్ డిమాండ్స్. ఏదైతే ఎంఈసి తర్వాత సిఈసి అనేది చాలా కెరియర్లో ఇంపార్టెంట్గా మనం తీసుకోవచ్చు. ఫినాన్స్ అనలిస్ట్ రోల్స్, డేటా బిజినెస్ అనలిస్ట్, ఫినాన్షియల్ ప్లానర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంబంధించింది ఎంఈసి. అకౌంటెన్సీ, కంప్లైంట్స్ రోల్స్, సిఏ, సిఎఫ్ఏ, ఎంఈసి. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్లో సివిల్ సర్వీస్గా తీసుకుంటే సిఈసి అనేది మనకి ఎక్కువగా యూస్ అవుతుంది. లీగల్, కార్పొరేట్ లాలో లాయర్, లీగల్ కౌన్సిల్కు సిఈసి అనేది ఉంటుంది. ఫ్యూచర్ ఎంప్లాయీస్ వాల్యూ డేటా స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ టెక్ లిటరరీ రిగార్డ్లెస్ ఆఫ్ స్ట్రీమ్. స్కిల్స్ లైక్ పైథాన్, పవర్ బిఐ, ఏఐ బేసిక్స్ హెల్ప్ బోత్ ఎంఈసి అండ్ సిఈసి స్టూడెంట్స్ స్టాండ్ అవుట్. సో ఏకి కూడా బి యూస్ఫుల్ అయినటువంటి కోర్సెస్ అన్నట్టు. సో హౌ టు చూస్ బిట్వీన్ ఎంఈసి అండ్ సిఈసి? ఆస్క్ యువర్సెల్ఫ్, డూ యూ ఎంజాయ్ మ్యాథ్, నంబర్స్ మోర్? అయితే ఎంఈసి తీసుకోవాలి. డూ యూ ఎంజాయ్ సొసైటీ, లా, గవర్నెన్స్ అండ్ బిజినెస్ థింకింగ్? సిఈసి అనేది యూస్ అవుతుంది. వాంట్ ఎ మిక్స్, రెండు కలిపి కావాలా? యూ కెన్ యాడ్ electives like business, maths, basic analyst and CEC2. సో కాంబినేషన్ కూడా మనకు ఉంటుంది అన్నమాట. ఎస్, సమ్మరీ ఎంఈసి వర్సెస్ సిఈసి. సో దీంట్లో ఫీచర్ ఏముంది, ఎంఈసికి ఏముంది, సిఈసికి ఏముందో క్లియర్ కట్గా ఇక్కడ నేను ఇచ్చాను. బెస్ట్ స్టడీస్ ఫర్ స్టార్టింగ్ సాలరీస్, స్కిల్ ఫోకస్డ్, జాబ్ వెరైటీస్, ఏమేమి జాబ్స్ ఉంటున్నాయి. సో ఎంఈసి వాళ్ళకి బిజినెస్ అండ్ ఫినాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సిఈసి వాళ్ళకి ఇది అనలిటికల్, సోషల్, స్ట్రాంగ్గా ఇన్ పబ్లిక్ రోల్స్లో లాలో అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బిజినెస్, సొసైటీ, లా ఈ మూడు అనేది సిఈసిలో ఉంటుంది. ఇది బిజినెస్ ఫినాన్స్ మాత్రం ఎంఈసిలో ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.